ప్రియమైనటువంటి నా సహోదరుడా, ఈ రోజున అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన దేవుడే కదా, మరి 3 మేకులు ఆయన ఎందుకు పీక్కోలేకపోయినాడని అనేక మంది మరి మనోనేత్రములు తెరవబడక అనేక మంది గుడ్డితనంలో ఉండి ఈ రోజున ప్రశ్నించేవారు అనేక మంది ఉన్నారు. అయితే నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఎవరైతే ఈ మాటలు పలుకుతా ఉన్నారో ఈ మాటలు నీకోసమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తిగల దేవుడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా నీ నా పాపాలు తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఆ 3 మేకులను ఆయన తీసుకోవాలంటే ఆయనకు ఒక క్షణం కూడా పట్టదు. అయితే ఆయన చేయవలసిన కార్యము కోసం మానవుణ్ణి పాపము నుంచి విడిపించడానికి, అనగా నరకము నుంచి తప్పించడానికి, పరలోక రాజ్యానికి రేపటి దినాన తండ్రితో కూడా ఆ స్వర్గములో ఉండడానికి మానవుడికి యోగ్యత కల్పించడానికి, అనగా ఈ లోకంలో కోడేళ్ల రక్తం గాని దేని వలన కూడా మానవునికి పాపక్షమాపణ లేదు. ఎందుకంటే అవన్నీ కూడా జంతువులు. వాటి వలన, వాటి రక్తం వలన మానవుడి పాపానికి పరిహారం లేదు. అయితే పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించబడాల. కాబట్టి వేదాల్లో కూడా, గ్రంథాల్లో కూడా వ్రాయబడిన ప్రకారము పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తము యేసుక్రీస్తు ప్రభువారే మరి పరిశుద్ధుడుగా చిందించినాడు. అందుకే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి నీకోసం, నా కోసం, మనందరి కోసం, అనగా సమస్త మానవాళి కోసం ఆయన శిలువలో మరణించవలసిన అవసరత వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఆ 3 మేకులని తీసివేయగలడు. అయితే ఆయన 3 మేకులను పీక్కొనడం ద్వారా మానవుడికి రక్షణ లేదు, అనగా మోక్ష భాగ్యం లేదు, నరకానికి వెళ్ళవలసిందే. అందుకే ఆయన ఆ శక్తికి తనకు తాను అప్పగించుకున్నాడు. చూడండి ఆయన ఎంత శక్తిగల దేవుడు అంటే, ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి ఇక్కడ కొన్ని వచనాలు మనం చూస్తే, ఆయనకి ఆ యొక్క యూదా, ఇస్కరియోతు యూదా మరి అప్పగించినప్పుడు ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు, ఆయన తీసుకువెళ్ళినప్పుడు ఆయన అప్పగించే ఆ క్రమంలో మరి జరిగిన ఒక సంఘటన మనం చూస్తే 26వ అధ్యాయము 53, 54 వచనాలను మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనిచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనను లేఖనము, అంటే ప్రవచనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే, ఆయన శరీరధారిగా మానవుడు రూపంలో ఉన్నప్పటికీ శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ఒక్కసారి ఆయన ఆజ్ఞాపిస్తే 12 సేనా వ్యూహముల కంటే, అంటే 12 సేనా వ్యూహాలు అంటే చూడండి కింద, మరి ఒక్క వ్యూహానికి 6,000 యోధులు. మరి ఆ సైన్యం అనగా మొత్తము 72,000 యోధులు. ఆ యొక్క ఆర్మీ, ఆ సైన్యం వెంటనే ఆ యొక్క దూతలు దిగి వచ్చి మరి సమస్తాన్ని ఎవరైతే సెలవుకు అప్పగిస్తున్నారో వారిని స్మాష్ చేయొచ్చు, ఒక క్షణంలో వారిని కనుమరుగు చేయొచ్చు. కానీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిగా ఆయన వచ్చిన పని అది కాదు. ఆయన ఏంటంటే పాపాన్ని తొలగించాలా, నా పాపాన్ని తీసివేయాలా. అందుకే ఆయన సిలువకి అప్పగించుకున్నాడు. ఆయన మేకులు కొట్టినా కూడా, ముళ్ళ కిరీటం పెట్టినా కూడా, మరి కొరడా దెబ్బలు కొట్టినా కూడా అన్ని కూడా నీకోసం, నా కోసం ఆయన ప్రేమతో భరించినాడు. ఆయనకు ఒక్క క్షణం పట్టదు. కాబట్టి సహోదరుడా, తెలియక అనేక మంది భ్రమలో, ఎంతో మంది మరి తెలియని వారు, కళ్ళు మూసుకుపోయిన వారు అనేక మంది మరి 3 మేకులు ఆయన పీక్కోలేడా అనేటువంటి ప్రశ్నించేవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారి కోసమే ఈ మాటలు, నా ప్రియ సహోదరుడా. కాబట్టి నీవు కూడా ఆ భ్రమలో ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శక్తిగల దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారి రూపంలో మరి శరీరధారిగా మానవుడిగా ఈ లోకానికి దీనునిగా, రిక్తునిగా వచ్చినాడు. ఆయనకు ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన కార్చినటువంటి రక్తం, ఆయన చిందించినటువంటి రక్తం ద్వారానే, ఎందుకంటే ఈ లోకంలో మరి తెలియనప్పుడు మనం కూడా మరి అనేకమైన బలులు ఇస్తూ ఉంటాం. అయితే జంతువులకి ఆత్మ ఉండదు, ప్రాణం ఉంటుంది, దేహం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. అయితే ఆత్మ అనేటువంటిది చనిపోయిన తర్వాత కూడా యుగయుగాలు మరి దేవునితో ఉండాలి, లేకుంటే నరకంలోనే ఉండాలి, మానవుడు చేసినటువంటి ఈ లోకంలో బ్రతికిన విధానాన్ని బట్టి. కాబట్టి మరలా యుగయుగాలు నిరంతరం ఉండేటువంటి ఒక జీవితం ఉన్నది. కాబట్టి ఆ ఆత్మ చనిపోకుండా, రెండవ మరణం అనేది పొందకుండా మరి దేవునితో ఉండాలి అంటే
మరి క్రీస్తు రక్తంలో కడగబడాలి. అలా కడగబడాలంటే మరి ఆయన చనిపోవలసిందే, ఆయన అప్పగించబడవలసినదే. కాబట్టి ఆ 3 మేకులు ఆయనకి శిలువకి వేసినప్పుడు అందుకే ఆయన తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఆయన తీసుకుంటే నీకు నాకు జీవము లేదు, నిత్య జీవము లేదు, నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం. కాబట్టి ఆయన ఎంతో ప్రేమతో అనాది కాల సంకల్పాన్ని బట్టి నీవు నేను నరకానికి వెళ్లకుండా ఉండాలని ఆయన యొక్క శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ఎవరో చెప్పే మాటలు ఆ అజ్ఞానంలోనికి వెళ్ళిపోకుండా ఆ భ్రమలోనికి వెళ్ళకూడదని ప్రేమతో ఈ మాటలు నీకు మరి తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, భ్రమలో మరి ఆ 3 మేకులు పీక్కోలేదని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మరి తెలియని మాటలు మరి పలకడం, అవి వినడం, నమ్మడం లాంటిది. అది కేవలం ఒక భ్రమ, అదొక గుడ్డితనం మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు వారు నన్ను ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన నీకోసం నా కోసం మరణించినాడు. ఇప్పుడే సమయం లేదు కాబట్టి నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా స్వీకరించి ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు ఆయన రక్తము చేత, జీవం కలిగిన ఆయన రక్తము చేత, రక్తంలోనే ప్రాణం ఉంటుంది కాబట్టి ఈ ప్రాణము, ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆయన ఒప్పుకుంటే ఇప్పుడే నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదరు. ఆమేన్.